హలో గైస్, ఈరోజు వీడియోలో మనం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడుకుందాం. దానితో పాటు అసలు స్పైడర్ మ్యాన్ డూమ్స్ డేలో ఉంటాడా, ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎండింగ్ ఎలా ఉండబోతుందో కూడా మాట్లాడుకుందాం. ఈ పాటికి అందరూ మూవీ చూసారని అనుకుంటున్నా. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనం ఫస్ట్ హల్క్ గురించి మాట్లాడదాం. ఇన్ఫినిటీ వార్లో థానోస్ చేత తన్నులు తిన్న తర్వాత, అంటే 10 ఏళ్ల తర్వాత మనం మళ్ళీ సావేజ్ హల్క్ని చూసాం. కానీ ఇంకా చాలా మంది మనం సావేజ్ హల్క్ని ఇంకా చూడలేదు అంటున్నారు. కానీ నన్ను అడిగితే మనం చూసేసామనే చెప్పాలి. మనకి ఈ మూవీ ఫస్ట్ నుంచి చూస్తే బ్రూస్ బ్యానర్ని ఆ ఇన్హిబిటర్తో చూపించారు. అంటే దాని అర్థం బ్రూస్ బ్యానర్కి స్మార్ట్ హల్క్గా కూడా మారాలని లేదు. అని తర్వాత మనకి జిన్ గ్రే బ్రూస్ బ్యానర్ మైండ్ని కంట్రోల్ చేసి ఆ ఇన్హిబిటర్ తీసేసి బ్రూస్ బ్యానర్ని హల్క్గా మారేటట్టు చేస్తుంది. తనకు అది అవసరం కూడా లేదనుకోండి. తర్వాత మనం హల్క్ కంట్రోల్ తప్పడం చూస్తాం అండ్ సావేజ్ హల్క్గా మారడం కూడా చూస్తాం. తర్వాత హల్క్ ఇంకా స్పైడర్ మ్యాన్కి ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుంది. తక్కువసేపు ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫైట్ లాస్ట్ మూమెంట్స్లో మనం స్పైడర్ మ్యాన్ బ్రూస్ బ్యానర్కి నేనే పీటర్ పార్కర్ నన్ను గుర్తు చేస్తాడు. పీటర్ అది బ్రూస్ బ్యానర్కి చెప్పినది హల్క్కే గుర్తొస్తుంది. అండ్ అందుకే తర్వాత పీటర్ని వదిలేసి కింద పడిపోదామని డిసైడ్ అవుతాడు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, పీటర్ లాస్ట్ మూమెంట్స్లో అది చెప్పిన తర్వాత హల్క్ కొంత టైం తీసుకుని పీటర్ మొహాన్ని చూసి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ పీటర్ పార్కర్ ఇంకా హల్క్ ఎప్పుడు కలిసినట్టు మనకి అవెంజర్స్ మూవీస్లో ఎప్పుడు చూపించలేదు. అండ్ నేను అనుకుంటున్న దాని ప్రకారం ఐరన్ మ్యాన్ ఫ్యూనరల్ అప్పుడు స్మార్ట్ హల్క్ ఇంకా పీటర్ కలిసి ఉండొచ్చు. సో నేను రీజన్ అయితే ఇదే అనుకుంటున్నా. అండ్ తర్వాత మళ్ళీ మనం హల్క్ కింద పడిపోయిన తర్వాత బ్రూస్ బ్యానర్ వస్తాడు. అండ్ అక్కడ బ్రూస్ బ్యానర్ ని హల్క్ ని కంట్రోల్ చేయడానికి ఒక సైకియాట్రిక్ వార్డుకి తీసుకెళ్తామని చెప్తారు. సో నాకు తెలిసి వీళ్ళు ఖచ్చితంగా రాఫ్ట్ కి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. దాంట్లో ఏమైనా సైకియాట్రిక్ వార్డు ఉండొచ్చేమో. అండ్ మనం ఇక్కడ కొంచెం ఆలోచిస్తే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపిస్తుంది. హల్క్ ని ఒకవేళ రాఫ్ట్ లో పెడితే అక్కడ మనకు ఇంకో క్యారెక్టర్ ఉంటాడు. అది ఎవరో కాదు, థాడియస్ రాస్ రెడ్ హల్క్. అండ్ దానితో పాటు వాళ్ళిద్దరికి విలన్ అయిన లీడర్ కూడా అక్కడే ఉంటాడు. సో ఇక్కడ మార్వెల్ వాళ్ళు దాన్ని క్రియేటివ్ గా వాడుకునే అవకాశం ఉంది. సో చూడాలి మరి ఏం చేస్తారో. దీన్ని బట్టి డూమ్స్ డే మూవీలో హల్క్ అయితే ఉండడు, కానీ ఖచ్చితంగా సీక్రెట్ వార్స్ లో ఉంటాడు. ఇప్పుడు మనం షేడీ సింగ్ ప్లే చేసిన జిన్ గ్రే క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. సో మన మైండ్లోకి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జిన్ గ్రేకి ఆ పవర్స్ ఎలా వచ్చాయని. దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే తను ఒక మ్యూటెంట్. అండ్ ఒక మ్యూటెంట్కి వాళ్ళ పవర్స్ ఎలా వస్తాయంటే వాళ్ళలో ఉన్న మ్యూటెంట్ ఎక్స్ జీన్ వల్ల. అండ్ ఆ మ్యూటెంట్ ఎక్స్ జీన్ అనేది నార్మల్గా ప్యూబర్టీ హిట్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఘోరమైన ట్రామాలో ఉన్నప్పుడు కానీ యాక్టివేట్ అవుతుంది. జిన్ గ్రే ఇంకా వాళ్ళ అక్క సారాకి కూడా ఈ మ్యూటెంట్ ఎక్స్ జీన్ వల్లే పవర్స్ వస్తాయి. అండ్ జిన్ గ్రే పవర్స్ యాక్టివేషన్ గురించి మాట్లాడితే, ఎప్పుడైతే విలియం మెడ్స్గర్ జిన్ గ్రే కంటే ముందు సారా గ్రేని బంధించాడో అండ్ అదే రూమ్లో పెట్టి తన బ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీస్ని పెంచి అండ్ తన బ్రెయిన్ని ఎక్స్పోజ్ చేసేవాడు. అండ్ దీనివల్ల సారా గ్రే యొక్క మైండ్ అనేది ఎంత ట్రామాకి గురైందంటే అండ్ ఎంత ఫ్రై అయిందంటే తను జీన్కి పంపించాలనుకున్న లాస్ట్ టెలిపాథిక్ మెసేజ్ సరిగ్గా పంపలేకపోయింది. అండ్ తన మైండ్ అనేది లాస్ట్ మూమెంట్స్లో కంట్రోల్ లేకపోవడంతో తను ఏదైతే చూసిందో లాస్ట్లో అదే పంపగలిగింది. అండ్ అదే వీమాక్స్. ఇది ఎప్పుడైతే జీన్కి అర్థమైందో తన పవర్స్ చాలా భయంకరంగా పెరిగిపోతాయి. తను ఏదైతే ఒక మనిషి నుంచి ఒక మనిషికి చేయగలదో ఇప్పుడు పెరిగిన తన పవర్స్ వల్ల తను ఒక పెద్ద బబుల్ క్రియేట్ చేసి ఆ బబుల్లో ఉన్న వాళ్ళందరినీ సైకిక్గా కంట్రోల్ చేయగలుగుతుంది. ఎప్పుడైతే స్పైడర్ మ్యాన్ వస్తాడో జీన్ హ్యాండ్ నింజాస్ని కంట్రోల్ చేసి స్పైడర్ మ్యాన్తో ఫైట్ చేస్తుంది. ఈ ఫైట్ చూడడానికి నాకు చాలా నచ్చింది. అంటే నా అర్థం చూడడానికి మాత్రమే కాదు, ఆ ఫైట్లో ఉండే డీటెయిల్స్ వల్ల నాకు చాలా నచ్చింది. ఎందుకంటే వాళ్ళందరినీ జిన్ గ్రేనే కంట్రోల్ చేస్తుంది. అండ్ మీరు హ్యాండ్ నింజాస్ ఫైట్ చేసేటప్పుడు కూడా చూడొచ్చు, వాళ్ళందరూ ఒకేలాగా ఫైట్ చేస్తున్నారు, అంటే ఒక కోఆర్డినేటెడ్ వేలో. అండ్ వాళ్ళందరినీ జిన్ గ్రేనే కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్గా సూట్ అయింది. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద డౌట్ వచ్చేది ఏంటంటే, ఇప్పుడు వరకు ఒకవేళ మ్యూటెంట్ ఎక్స్ జీన్ ఒకవేళ ఎంసీయూలో ఎగ్జిస్ట్ అయి ఉంటే ఇప్పుడు వరకు ఎందుకు ఎవరికీ తెలియలేదు. మేబీ దీని ఆన్సర్ మనకి ఫ్యూచర్లో తెలుస్తుందేమో, చూడాలి. అండ్ లాస్ట్లో జిన్ గ్రేకి బ్రూస్ బ్యానర్ లాగా ట్రీట్మెంట్ అయితే దొరకలేదు. అంటే ఏదైనా సెల్లో కానీ రాఫ్ట్లో కానీ వేయకపోవడం. అండ్ తను లాస్ట్లో ఫ్రీగా పారిపోతుంది. అండ్ మనకు తెలిసిందే వీళ్ళు ఫ్యూచర్లో ఎక్స్‌మ్యాన్ని సెటప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో నాకు తెలిసి తిని ఫ్యూచర్లో డూమ్స్ డే మూవీలో అయితే కనిపించకపోవచ్చు, కానీ సీక్రెట్ వార్స్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ ఆ మూవీ లాస్ట్లోనో లేకపోతే పోస్ట్ క్రెడిట్ సీన్లోనో ఎక్స్‌మ్యాన్ని చూపించే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను ఇక్కడ మాట్లాడుతుంది కొత్త ఎంసీయూ ఎక్స్‌మ్యాన్, పాత వాళ్ళు కాదు. అండ్ దాని బేసిన్ కూడా వీళ్ళు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో చాలా బాగా సెట్ చేశారనే చెప్పాలి. అండ్ ఫ్యూచర్లో డిఓడిసి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్, వీళ్ళకి పర్ఫెక్ట్ విలన్స్గా కూడా కావచ్చు. అండ్ వీళ్ళే ఫ్యూచర్లోకి వెళ్ళి సెంటినల్స్ని కూడా క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కామిక్స్ గురించి మాట్లాడితే ట్రాస్క్ ఇండస్ట్రీసే సెంటినల్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఫ్యూచర్లో ఈ డిఓడిసినే ట్రాస్క్ ఇండస్ట్రీస్గా మార్చి సెంటినల్స్ని క్రియేట్ కూడా చేయొచ్చు, మనం చెప్పలేం. ఎక్స్‌మ్యాన్ వాళ్ళకి ఇంకా చాలామంది విలన్స్ ఉంటారు, కానీ వాళ్ళకి మనుషుల కంటే పెద్ద విలన్స్ ఎవరూ లేరు. ప్లస్ దానికి తోడు స్పైడర్ మ్యాన్ ఏమో ఒక ఇన్హిబిటర్ తయారు చేశాడు. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇన్హిబిటర్స్ని వెపన్స్గా ఎక్స్‌మ్యాన్కి అగెన్స్ట్గా వాడచ్చు. సో మార్వెల్ వాళ్ళు ఎక్స్‌మ్యాన్ ఫస్ట్ మూవీకి ఎవరిని విలన్గా ప్లాన్ చేస్తారో చూడాలి.
అండ్ తర్వాత మనం పీటర్ పార్కర్ ఇంకా తన ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటే బేసికలీ బ్రాండ్ న్యూ డే మూవీ అనేది పీటర్ పార్కర్ నోవే హోమ్ కాన్సిక్వెన్సెస్ ని ఎలా ఫేస్ చేస్తాడో అనేది బ్రాండ్ న్యూ డే మూవీ. అండ్ ఫస్ట్ ఎంజే గురించి మాట్లాడితే పీటర్ తనకి ఐ లవ్ యూ చెప్పినప్పుడు తనేమో నిన్ను లవ్ చేయట్లేదని చెప్తుంది. తనకి బేసిక్గా పీటర్ ఎవరో గుర్తులేదు, తెలీదు. అండ్ అందుకే తనకి పీటర్ మీద ఎటువంటి ఫీలింగ్స్ అయితే లేవు. అండ్ ఈ సీన్ చూసినప్పుడు స్టార్ లార్డ్ ఇంకా గమోరా గుర్తుకొస్తారు. ఎందుకంటే గమోరా కూడా మళ్ళీ తిరిగి స్టార్ లార్డ్ ని లవ్ చేయదు, ఎందుకంటే స్టార్ లార్డ్ తనకి గుర్తుండడు కాబట్టి. కానీ లాస్ట్ సీన్ లో మనకి ఎంజే పీటర్ ఇచ్చిన దహాలియా నెక్లెస్ ని పట్టుకుని ఏదో గుర్తొచ్చినట్టు చిన్న స్మైల్ ఇస్తుంది. అండ్ కావాలని ఆ సీన్ ని త్వరగా కట్ చేస్తారు. సో మనకి ఎగ్జాక్ట్ గా తెలీదు తనకి గుర్తు వచ్చేసాడా లేకపోతే ఇంకా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుందా అని. అండ్ తర్వాత నెడ్ గురించి మాట్లాడదాం. అండ్ ఇది మూవీలోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సీన్స్ అని చెప్పాలి. అండ్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే పీటర్ నెట్ కి గుర్తొచ్చాడా లేదా అని. అండ్ మీరు అందరూ ఎక్కువేం ఆలోచించకండి, ఖచ్చితంగా గుర్తొచ్చాడు. అండ్ అందుకే ఆ షేక్ అయిన తర్వాత నెడ్ 2 సార్లు కళ్ళు బ్లింక్ చేసి పీటర్ ని గుర్తెచ్చుకుంటాడు. అండ్ తర్వాత ఎప్పుడైతే పనిషర్ పీటర్ ని షూట్ చేస్తాడో ఫస్ట్ మీరేమనుకున్నారో తెలియదు కానీ నేనైతే పీటర్ పార్కర్ ని లేపేస్తారనుకున్నా. అండ్ తర్వాత అలాగే ఎంసీయూలో వెనమ్ ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్ మూవీస్ లో వెనమ్ పీటర్ ని రివైవ్ చేస్తున్నట్టు చూపిస్తారేమో అనుకున్నా, కానీ అది జరగలేదు. కానీ అలానే వెనమ్ రాడని కాదు, ఖచ్చితంగా ఫ్యూచర్ లో వస్తాడు. ఇక్కడ వచ్చే ఇంకో క్వశ్చన్ ఏంటంటే పీటర్ పార్కర్ ఫేస్ ని ఎంతమంది చూసారు, అంటే పనిషర్ ఇంకా ఎంజే కాకుండా ఎంతమంది చూసారని. స్పైడర్ మ్యాన్ కు ఆపరేట్ చేసిన డాక్టర్స్ ఇంకా స్టాఫ్ ఖచ్చితంగా చూసే ఉంటారు, ఎందుకంటే పనిషర్ కాల్చిన బుల్లెట్ పీటర్ పార్కర్ ని దాటి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళుంటే జిన్ గ్రే కి కూడా తగిలేది. సో ఆ బుల్లెట్ అనేది పీటర్ పార్కర్ బాడీలోనే ఉండిపోయింది. సో ఖచ్చితంగా బుల్లెట్ తీయడానికి ఆపరేషన్ చేసిన డాక్టర్స్ గానీ అక్కడ ఉన్న స్టాఫ్ గానీ చూసే ఉంటారు. తర్వాత జిన్ గ్రేని మనకు చూపిస్తారు. తను పీటర్ శ్వాస తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత తను బతికాడని తెలిసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మనం పనిషర్ గురించి మాట్లాడుకుందాం. పనిషర్ ని ఎవరైనా ఈ మూవీలోనే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఏదో ఒక కామెడీ సూపర్ హీరోలా కనిపించుంటాడు. కానీ అసలైన పనిషర్ గురించి పనిషర్ సిరీస్ ఇంకా డే డెవిల్ సిరీస్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా పనిషర్ ఫ్యూచర్ గురించి మాట్లాడితే నాకు తెలిసి ఇంకా తను డైరెక్ట్ గా డే డెవిల్ బోర్న్ అగైన్ సీజన్ 3 లోనే కనిపిస్తాడు. మనకు తెలిసిందే స్పైడర్ మ్యాన్ కి ఇంకా జిన్ గ్రేకి ఈ మూవీలో పరిచయం అయిందని. అండ్ మళ్ళీ వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఫ్యూచర్ లో క్రాస్ ఓవర్ అవుతారు. నాకు ఈ సీన్ చూస్తున్నప్పుడు ఇంకా ఫ్యూచర్ మార్వెల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒకటైతే అనిపించింది, మనకి ఎండ్ గేమ్ మూవీ వచ్చిన ముందు మార్వెల్ ఇలాగే ఉండేది కదా అని. ఎందుకంటే ముందు మార్వెల్ వాళ్ళు ఇలానే ఒక కొత్త క్యారెక్టర్ ని మనకు తెలిసిన క్యారెక్టర్ తో ఇంటరాక్ట్ అయ్యేటట్టు చేస్తారు. అండ్ తర్వాత వాళ్ళిద్దరిని ఒక క్రాస్ ఓవర్ లో కానీ లేకపోతే ఒక బ్యాటిల్ వరల్డ్ లో కానీ మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యేటట్టు చేస్తారు, అంటే ప్యారలల్స్ క్రియేట్ చేయడం అనమాట. అండ్ ఈ సీన్స్ మనకు చూస్తున్నప్పుడు చాలా మంచి ఫీల్ వచ్చేది. సో మళ్ళీ మార్వెల్ వాళ్ళు మనకి ఆ పాత వైభవం తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎక్స్ మ్యాన్ ని కూడా సెటప్ చేద్దామని ట్రై చేస్తున్నారు కాబట్టి అందుకే స్పైడర్ మ్యాన్ మూవీ నుంచే స్టార్ట్ చేశారు. అండ్ ఎక్స్ మ్యాన్ ని సెటప్ చేయడానికి ఇంకా ప్రమోట్ చేయడానికి స్పైడర్ మ్యాన్ మూవీ కంటే ఇంకేమైనా మంచి మూవీ ఉంటుందో మీరే చెప్పండి. అండ్ నెక్స్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మనకి నెడ్ తయారు చేసిన స్పైడీ ట్రాకర్ ని చూపిస్తారు. తర్వాత ఆ ట్రాకర్ క్వీన్స్ మీద లొకేట్ అయి ఉంటుంది. అండ్ తర్వాత ఎర్త్ మీదకి వస్తుంది. అండ్ తర్వాత కొంచెం కొంచెం గ్లిచ్ అవుతూ వేరే ప్లానెట్ దగ్గరికి మూవ్ అవుతున్నట్టు చూపించి స్పేస్ మధ్యలో ఆగిపోతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ కాదు, ఎందుకంటే ఆ ట్రాకర్ ఏమో ఫస్ట్ క్వీన్స్ ని లొకేట్ చేసి తర్వాత ఎర్త్ మీద చూపించి గ్లిచ్ అవుతుంది. అండ్ తర్వాత ఏ న్యూ స్పైడర్ మ్యాన్ లొకేషన్ ఫౌండ్ అని వాయిస్ వినిపిస్తుంది. అండ్ నాకు తెలిసి ఇది ఖచ్చితంగా టోబీ స్పైడర్ మ్యాన్ అయినా లేకపోతే ఆండ్రూ స్పైడర్ మ్యాన్ అయినా అయి ఉండాలి. అండ్ చాలా మంది మైల్స్ మొరాల్స్ కూడా అంటున్నారు, కానీ అది నాకు ఖచ్చితంగా కాదనిపిస్తుంది. ఎందుకంటే మీరే ఆలోచించండి, రూసో బ్రదర్స్ పాత హీరోస్ ని ఇంకా పాత ఎక్స్ మ్యాన్ ని తీసుకొచ్చారు, అంటే వాళ్ళు డూమ్స్డే మూవీలో నాస్టాల్జియాని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నారు. అండ్ అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ కూడా అవుతుంది. సో వాళ్ళు మైల్స్ మొరాల్స్ లాంటి కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయకుండా టాబీ లేకపోతే ఆండ్రూని నాస్టాల్జియా కోసం తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మైల్స్ మొరాల్స్ లాంటి కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే సీక్రెట్ వార్స్ లో ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ నాకు తెలిసి స్పైడర్ ట్రాకర్ అక్కడ స్పేస్ లో చూపించడానికి కారణం వచ్చేసి ఇంకర్షన్స్ వల్ల ఏదో స్పైడర్ మ్యాన్ భూమి అనేది నాశనం అయిపోయి ఉండాలి. అండ్ దానివల్ల ఒక స్పైడర్ మ్యాన్ స్పేస్ లో ఉండవచ్చు, అంటే థార్ ఇన్ఫినిటీ వార్ లో ఎలా ఉన్నాడో అలాగనమాట. అండ్ దీని గురించి మాట్లాడాలంటే ఇంకా చాలా ఉంది. అండ్ డూమ్స్డే మూవీలో ఏ స్పైడర్ మ్యాన్ ఉండవచ్చా అని విత్ ప్రూఫ్స్ తో ఒక వీడియో చేస్తాను. అండ్ మీరే స్పైడర్ మ్యాన్ ఉండాలనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.